ఢిల్లీ పేలుడు ఘటనలో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పేలుడులో 2 కిలోల అమోనియం నైట్రేట్ వాడినట్లు ఏజెన్సీలు గుర్తించాయి. ఇప్పటివరకు లభించిన 52కు పైగా పేలుడు పదార్థాల నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించారు. అమోనియం నైట్రేట్, పెట్రోలియం, ఇతర పదార్థాలతో బాంబర్ ఉమర్ నబీ పేలుడు పదార్థాలను తయారు చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇలాంటి వాటిని 5 నుంచి 10 నిమిషాల్లో తయారు చేయించని ఫోరెన్సిక్ వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ ఉమర్ బాంబు తయారీలో నిపుణుడని పేర్కొన్నాయి. మరోవైపు పేలుడు ఘటన దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, హర్యానాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఢిల్లీలో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ హెడ్ ఆఫీస్లో సోదాలు చేపట్టారు. అలాగే ఫరీదాబాద్లోని దౌస్, నూహ్ పట్టణాల్లో సోదాలు జరిగాయి. నూహ్లోని ఓ ఎరువుల దుకాణం నుంచి ఉమర్ పెద్ద మొత్తంలో ఎన్పికే ఫర్టిలైజర్ కొన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే దౌస్తో పాటుగా నూహ్లో తనిఖీలు నిర్వహించి 2 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పేలుడులో 2 కిలోల అమోనియం నైట్రేట్ వాడినట్లు ఏజెన్సీలు గుర్తించాయి. ఇప్పటివరకు లభించిన 52కు పైగా పేలుడు పదార్థాల నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించారు. అమోనియం నైట్రేట్, పెట్రోలియం, ఇతర పదార్థాలతో బాంబర్ ఉమర్ నబీ పేలుడు పదార్థాలను తయారు చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇలాంటి వాటిని 5 నుంచి 10 నిమిషాల్లో తయారు చేయించని ఫోరెన్సిక్ వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ ఉమర్ బాంబు తయారీలో నిపుణుడని పేర్కొన్నాయి.